దృష్టికి సంబంధించి ఇన్ కేస్ ఎవరికన్నా నజర్ అంటే బాగా దిష్టి తగిలింది అని అంటాం కదా, అది ఎలా రిమూవ్ చేసుకోవాలి, అసలు అలా దృష్టి తగిలినప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, మేబీ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పలానా వాళ్ళు మా ఇంటికి వచ్చారు, వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా మా ఇంట్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి, మాకు అప్పటి నుంచి బాగుండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా తేడాగా ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే పిల్లలు ఇంట్లో ఎక్కువ జబ్బు పడుతున్నారు, ఎక్కువ వామిట్స్ చేసుకోవడం కానివ్వండి, ఏడవడం కానివ్వండి, కడుపు నొప్పని తరచూ డాక్టర్స్ దగ్గరికి తిరగడం కానివ్వండి, మనకైనా సరే జనరల్గా పెద్దవాళ్ళకైనా సరే తరచుగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక దయచేసి ఒకటి గుర్తించండి, మన లైఫ్లో మనం తిరిగే ప్రదేశాలు కానివ్వండి, మనం మాట్లాడే మనుషులు కానివ్వండి, మనం గొడవపడ్డ సందర్భాలు కానివ్వండి, ఈ మూడు కూడా ఎవరికైతే ఈ మూడు విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళాం, మన ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో ఎవరితోనో గొడవ అయిందని అనుకుందాం. జనరల్గా మనకి పీపుల్స్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ఈ మూడు కూడా లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గొడవ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను, అది నేను మనసు నుంచి తీసేయలేకపోతున్నాను, లేకపోతే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి, నేను దాని నుంచి కోలుకోలేకపోతున్నాను, ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి, అసలు ఇంతవరకు నన్ను ఎవరు అలా మాట్లాడలేదు, నేను క్షమించలేను ఆ వ్యక్తిని అనుకునే వాళ్ళు కానివ్వండి, పలానా ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఇలా అయ్యింది, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడికో వెళ్ళాము అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఇలా ఉంది నాకు ఇబ్బంది, లేకపోతే పలానా వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇట్లా ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి. ఏమవుతుందంటే జనరల్గా పీపుల్స్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. పీపుల్స్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ఒక మనిషి జీవితంలో ఈ మూడు చాలా ప్రభావితం చూపిస్తాయి. ఎవరితో ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏం అనుభవిస్తున్నాం, మనం బాధపడుతున్నామా, సంతోషంగా ఉన్నామా ఏంటి అనేది కూడా గుర్తించి అనాలిసిస్ చేసి ప్రయత్నం చేయండి. ఒక ఫ్రెండ్షిప్లో మంచి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉంటాయి. కాబట్టి టాక్సిక్ రిలేషన్షిప్స్కి, టాక్సిక్ ఫ్రెండ్షిప్కి ఇంట్లో తరచుగా వాళ్ళ కోపంతో కానివ్వండి, వాళ్ళ మాటలతో కానీ బాధ పెట్టే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళల్లో మంచి మార్పు కోరుకోండి, లేదా వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. సో ఇది పీపుల్స్కి సంబంధించి. ఇకపోతే ప్లేసెస్, కొంతమంది ఇళ్ళల్లో కానివ్వచ్చు, లేదా ఏదైనా ప్రదేశాల్లో కావచ్చు, చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే మనం వెళ్ళే ప్రదేశాలు కూడా నేను చిన్నప్పటి నుంచి వినేది ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం జుట్టులు అట్లా విరబోసుకోవద్దు, మిట్ట మధ్యాహ్నం చెట్ల కిందకి వెళ్ళొద్దు, శ్మశానాలు ఉన్న ఏరియా వైపుకి వెళ్ళొద్దు, లేకపోతే పాడుపడ్డ బంగ్లాల్లోకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం, పొద్దున్న, సాయంత్రం అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే జనరల్గా కొన్ని ప్రదేశాల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే క్రౌడెడ్గా గ్యాదర్ అవుతూ ఉంటారో, మీరు అనుకోవచ్చు మరి టెంపుల్స్లో కూడా చాలామంది గ్యాదర్ అవుతూ ఉంటారు కదా అండి, మరి టెంపుల్స్లో ఏమీ నెగిటివ్ ఎనర్జీస్ ఉండవా అని అంటే, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, బ్లాకేజెస్ కానివ్వండి, ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆలయ శిఖరం నుంచి ఏదైతే మనకి ఈ పాజిటివ్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఆ గోపురం ద్వారా మనకి విగ్రహానికి తాకడం కానివ్వండి, లేకపోతే విగ్రహం ప్రతిష్టాపన చేసిన కింద కొన్ని రాగి రేకుల మీద పవర్ఫుల్ యంత్రాలు ఆల్రెడీ అవి ఉండడం చేత కానివ్వండి, ఏదైనా సరే టెంపుల్లో ఉన్న ఎనర్జీస్ని వాటంతటా అది క్లెన్స్ అయ్యేలాగా నెగిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్ ఎనర్జీస్లాగా చేంజ్ చేసి, అలాగే గుడికి ఎవరెవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, వాళ్ళ ఆరా కనుక ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే, వాళ్ళ ఆరాలో డిఫెక్ట్స్ ఉండి ఆరా ఎఫెక్ట్ అయ్యి ఉంటే కూడా ప్రతిదీ కూడా పాజిటివ్గా మారడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి జనరల్గా. సో కాబట్టి ప్రదేశాలు, మనం ఏ ప్రదేశం ముందు చెప్పుకున్నాం కదా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, హ్యాపీగా ఉంటున్నామా, లేకపోతే ఎప్పుడు తరచూ గొడవపడి ఏడుస్తున్నామా, ఇది ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఎవరితో ఉంటున్నాం, ఎందుకు మాటలు పడుతున్నాం, అందులో మన తప్పెంత, అవతల వాళ్ళ తప్పెంత. కాబట్టి పీపుల్,
మెయిన్ థింగ్ అండి. మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది అనేది ఫస్ట్ థింగ్. సెకండ్, ప్లేసెస్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్లేసెస్ కూడా మన జీవితంలో మనకి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ విజిట్ ఇంతకుముందు చెప్పుకున్నాం, చాలా పాజిటివ్ ఎనర్జీస్. అలా కాకుండా కొన్ని ప్లేసెస్లో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, కొంతమంది దిష్టి తీసినవి పాడేయడం కానివ్వండి, లేకపోతే పలానా చోట్ల దెయ్యాలను ఎక్కువ వదిలేస్తూ ఉంటారు, లేకపోతే పలానా చోట ఇక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు అని వింటూ ఉంటాం ఒక ప్లేస్కి వచ్చేసరికి. సో అలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం అంటే సాహసోపేతమైన ప్రయత్నాలు అయితే చేయకండి దయచేసి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, ఓకే, ప్రదేశాల నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కాబట్టి పీపుల్స్ చెప్పుకున్నాం, ప్లేసెస్ చెప్పుకున్నాం, ఎంత మంచి ప్లేసెస్కి వెళ్తున్నాము, ఎలాంటి క్వాలిటీ టైము, ఎంత మంచి ఎయిర్ అక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఎలాంటి వైబ్రేషన్స్ని మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. 2 సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది లైఫ్లో డిఫరెంట్ కాన్వర్జేషన్స్ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. అలా జరిగినప్పుడు ఎవరితో అయితే మనం గొడవ పడ్డామో, లేదా జనరల్గా ఎవరంటే మనకు నచ్చదో వాళ్ళతో కార్డ్ కటింగ్ చేయండి. అంటే ఈ పర్సన్తో నాకు జీవితంలో మళ్ళీ ఇంకొక మీటింగ్ వద్దు. ఇన్ కేస్ ఆయన ఎనర్జీస్ నాకు ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే, ఆయనకి నాకు మధ్యలో ఏదైనా ఈ ఇష్యూస్ అనేవి ఇంకా రన్ అవుతూ అతని మైండ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఇంకా నా గురించి ఉంటే, సో డియర్ యూనివర్స్, కట్ ద కార్డ్స్ ఫ్రమ్ దట్ పర్సన్. మీరు అక్కడ ఎవరి వల్ల అయితే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు ఇంటెన్షనల్గా, ఎవరితో అయితే గొడవ అయిందో ఆ గొడవ మర్చిపోయి తిరిగి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చెయ్యాలి అని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుని డియర్ యూనివర్స్ ఆర్ విశ్వంలో ఉన్న ఎనర్జీస్ నాకు హెల్ప్ చేయండి. ఆ వ్యక్తితో ఉన్న గొడవలు కానివ్వండి, మాటలు కానివ్వండి, జరిగిన సంఘటన కానివ్వండి, నా మైండ్లో కానీ నా లైఫ్లో కానీ నేను ఇంకా ఉంచదలుచుకోలేదు, దయచేసి కార్డ్ కటింగ్ చేసేయండి. ఐఎమ్ కటింగ్ ద కార్డ్స్ ఫ్రమ్ సో కాల్డ్, ఐఎమ్ కటింగ్ ద కార్డ్స్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐఎమ్ కటింగ్ ద కార్డ్స్ ఫ్రమ్ శ్రీజ, ఐఎమ్ కటింగ్ ద కార్డ్స్ ఫ్రమ్ శ్రీజ, ఐఎమ్ కటింగ్ ద కార్డ్స్ ఫ్రమ్ శ్రీజ అని చెప్పి ఇలా 3 times మీకు ఎవరైతే నచ్చట్లేదో, మీకు నచ్చలేని వాళ్ళు ఉన్నారో, మీకు నచ్చలేని ప్లేసెస్, పలానా ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇలా ఎఫెక్ట్ అయ్యాను, పలానా వ్యక్తి మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎఫెక్ట్ అయ్యాను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఎఫెక్ట్ అయ్యాను, మా పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో దయచేసి ఇలా వాళ్ళ పేరు చెప్పి కార్డ్ కటింగ్ చేయండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఫ్రమ్ శ్రీజ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇలా చూడండి, ఇలా పెట్టి ఇలా I'm cutting the cords, I'm cutting the cords, I'm cutting the cords అని 3 times చెప్పిన తర్వాత ఏదైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇకపోతే చాలామంది ఇంట్లో కానివ్వండి, ఇంటి బయట కానివ్వండి దిష్టి తీస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దిష్టి అనేది రిపీట్ గుర్తుపెట్టుకోండి, దిష్టి అనేది ఎప్పుడూ కూడా ఇంటి బయట మాత్రమే చేయాలి. అలా అని మీరు దిష్టి తీసేసిన సామాన్ అంతా మీరు రోడ్డు మీద వేసేస్తాను, లేకపోతే 4 రోడ్ల జంక్షన్లో వేసేస్తాను, లేదా ఏదైనా చెట్టు దగ్గర వేసేస్తాను అంటే అది చాలా తప్పే కాదు, చాలా పాపం కూడా. మీకున్న దరిద్రాన్ని ఇంకొక 10 మందికి పంచినోళ్ళు అవుతారు. ఆ దరిద్రం వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పాపం అంతా కూడా మీకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా. కాబట్టి అలాంటి పనులు చేయకండి. మీరు ఏ ప్రాసెస్ని నమ్మినా సరే, మీరు ఎండుమిరపకాయలతో తీసినా, ఉప్పుతో తీసినా, నిమ్మకాయతో తీసినా, కొబ్బరికాయతో తీసినా, కోడిగుడ్డుతో తీసినా, దిష్టి అనేది ఎలా తీయాలో చూద్దాం. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా పెద్దవాళ్ళు తీయడానికి మీ ఇంట్లో అవైలబుల్ లేరు, బాగా సిక్ అయ్యారు, ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయని అనిపించింది, ఎనర్జెటిక్గా లేరని అనిపించారు, మీకైనా సరే మీరు ఎలా దిష్టి తీసుకోవచ్చో కూడా చెప్తాను. మొదటగా ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్, ఇది ఒక పర్సన్ అనుకోండి, ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇలా తీసేసి తుతువని ఇలా వేసేస్తారు. అది కాదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కుడి చేతితో పట్టుకొని, ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏదైతే మా పిల్లలు ఏదైతే జబ్బు పడ్డారో దానికి కారణమైన జనాలు కానివ్వండి, ప్రదేశాలు కానివ్వండి, ఓకే, సిచ్యువేషన్స్ కానివ్వండి, ఏదైనా మా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఓకే, మేము ఆ ఇబ్బందుల్ని, ఆ నెగిటివ్ ఎనర్జీస్ని, బ్లాకేజెస్ని, పీపుల్స్ని, ప్లేసెస్ని, సిచ్యువేషన్స్ని అన్నిటినీ కూడా వాటి ఎనర్జీస్ని వీళ్ళ లైఫ్లోంచి తీసేస్తున్నాము అని చెప్పి 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి, ఓకే.
తిప్పిన తర్వాత అది ఒక కవర్లో వేసేయండి. మీరు అక్కడ ఏం తీసుకున్నా పర్వాలేదు, నల్ల మిరియాలే తీసుకుంటారా, నువ్వులే తీసుకుంటారా, కోడిగుడ్డ, లేకపోతే కొబ్బరికాయ తీసుకుంటున్నారా, నిమ్మకాయ తీసుకుంటున్నారా, ఎండుమిరపకాయలు, ఉప్పు, మీరు ఏదైనా తీసుకోండి, ఏమైనా సరే యాంటీ క్లాక్ వైజ్ మాత్రం 7 టైమ్స్ తిప్పండి. ఓకే, తిప్పిన తర్వాత అది ఏదైతే ఉందో ఒక కవర్లో వేసేసి మూట కట్టేసేయండి. ఓకే, ఎవరికి కనిపించనివ్వకుండా, లేదా ఒక పేపర్లో వేసి పొట్లం కట్టేసేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి పక్కకు పెట్టండి. దాని తర్వాత ఏదైనా సరే ఒక మంచి లెమన్ కానివ్వండి, సేమ్ ప్రాసెస్, మీరు ఏదైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారో అది తీసుకొని 7 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. ఓకే, రిలీజ్ చేసేసిన తర్వాత బాడీ జనరల్గా కొంచెం వీక్ అవుతుంది. ఎందుకంటే హెవీ ఎనర్జీస్ అనేవి అవసరం లేని, బాడీలో అవసరం లేని ఎనర్జీస్ అనేవి మనం కట్ చేసాం కాబట్టి కొంచెం వీక్ అవుతారు. సో మా పిల్లవాడిని కానివ్వండి లేదా నన్ను కానివ్వండి, నేను ఎనర్జైజ్ చేసుకుంటున్నాను, నా బాడీలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని యాక్టివేట్ చేస్తూ నా బాడీని నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, అలాగే నన్ను నేను ఎనర్జైజ్ చేస్తున్నాను అని చెప్పి 7 టైమ్స్ తిప్పండి. మనం ఫస్ట్ ప్రాసెస్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేసేసాము. సెకండ్ ప్రాసెస్లో రిలీజ్ చేసేసిన తర్వాత మన బాడీని ఎనర్జైజ్ చేసుకోవాలి. ఓకే, ఆర్ మన ఇంటిని ఎనర్జైజ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. మీరు రిమూవ్ చేసేసిన ఈ ప్యాకెట్లో నేను పొట్లం కట్టి పాలిథిన్ కవర్లో పెట్టమన్నది ఏదైతే ఉందో అది మీరు ఒకటి చేయొచ్చు. ఏదైనా చెత్తబుట్టలో వేసేసేయండి. కుదరకపోతే రన్నింగ్ వాటర్ ఏదైనా డ్రైనేజ్లో అయినా వేయచ్చు. అది కుదరట్లేదు అనుకుంటే కనుక కొంచెం కిరోసిన్ వేసి తగిలిపెట్టండి, అది మరీ మంచిది. అంతేగాని రోడ్డు మధ్యలో వేయడాలు, 4 రోడ్ జంక్షన్స్లో పెట్టడాలు, పచ్చని చెట్ల మీద వేయడాలు మాత్రం చేయకండి. ఖచ్చితంగా పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు, మీకు అది పని చేయదు కూడా. ఓకే, ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇది మనం ఎవరికైనా చేయాల్సి వచ్చినప్పుడు చెప్పాం. సేమ్ థింగ్, మీకే ప్రాబ్లం ఉందని అనుకుంటే ఫస్ట్ మీరు మిరియాలు తీసుకున్నా పర్వాలేదు, నల్ల ఆవాలు తీసుకున్నా పర్వాలేదు, నల్ల నువ్వులు తీసుకున్నా పర్వాలేదు, లవంగాలైనా, ఇవి చాలా ఎఫెక్టివ్. ఈ 4 కలిపి కూడా తీసుకోవచ్చు. ఉప్పు, నిమ్మకాయ కూడా మిక్స్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ ఇన్ మై లైఫ్, హార్ట్ అండ్ మైండ్. ఐఎమ్ రెడీ టు ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ అని 7 టైమ్స్ తిప్పిన తర్వాత అవి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక పాలిథిన్ కవర్లో, పేపర్లో పెట్టి మూట కట్టి పక్కకు పెట్టి దాని తర్వాత మీ బాడీని ఎనర్జైజ్ చేసుకోండి. ఐఎమ్ ఎనర్జైజింగ్ మై బాడీ విత్ మై పవర్ఫుల్ ఇంటెన్షన్స్ అని చెప్పేసి ఐఎమ్ ఎనర్జైజింగ్ బాడీ, ఐఎమ్ యాక్టివేటింగ్ మై చక్రాస్, ఐఎమ్ యాక్టివేటింగ్ మై బాడీ సెల్స్ అనుకుంటూ 7 టైమ్స్ తిప్పండి. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా తిప్పేసి అలా వేసేస్తారు. కాదు, మీరు ఫస్ట్ ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్, మీరు చెప్పేటప్పుడు నెగిటివ్ అని మాత్రం చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు 7 టైమ్స్ ఈ ప్రాసెస్ చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇన్ కేస్ ఫ్రీగా ఉంటే నేను ఖచ్చితంగా నేనే ఆన్సర్ చేసి మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.